ఎట్టకేలకు హైదరాబాద్ వచ్చాను. కానీ ఎన్నో ఆఫీసులు తిరిగినా కానీ జాబ్ రావటం లేదు. జాబ్ అంటే ఎక్స్పీరియన్స్ అంటారు. ఆ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఎవరో ఒకరు జాబ్ ఇవ్వాలిగా. ఎలాగో నా ఫ్రెండ్ అశోక్ ఇక్కడే పెద్ద ఎంఎన్సీలో వర్క్ చేస్తున్నాడు. ఒకసారి వాడిని కాంటాక్ట్ అయ్యి చూద్దాం. హలో అశోక్, నేను వర్క్ చేస్తున్న ఆఫీస్ ముందే ఉన్నాను. నేను బిజీగా ఉన్నారా, మళ్ళీ కాల్ చేస్తాను నీకు. హలో హలో అమ్మా. ఏరా, జాబ్ ఏమైనా దొరికిందా? అదే పని మీద తిరుగుతున్నానమ్మా. అమ్మా, నేను మళ్ళీ ఫోన్ చేస్తా ఉంటా. వాడి కళ్ళకు కనపడ్డ ఏ అమ్మాయిని వదిలిపెట్టాడు. వాడే రాజా, పులిహార రాజా. గాలికి తిరగడమే వీడి ఉద్యోగం. వాడే శ్రీను, గాలి సీను. వీడు అసలు తాగని బ్రాండే లేదు. వీడే ప్రసాద్, తాగుబోతు ప్రసాద్. మొన్న చౌరస్తా దగ్గర ఒక అమ్మాయిని చూసా, వెనకాలే ఫాలో అయ్యా. అలా దాని ఇంటికి కూడా వెళ్ళిపోయా తెలుసా. నువ్వు తెలుసు మామ, నువ్వు మామూలుడే కాదు. అలా అలా కొంచెం బులిహార కలుపుతూ ఆ పిల్లని నా ట్రాక్లో పెట్టా. 5 నిమిషాలు పిల్ల ఫ్లాట్ అయిపోయింది మావా. నువ్వు మామూలుడే కాదు మావో. మరి అట్లా ఉంటది మనతోని, ఏమనుకుంటున్నావు? నీ సంగతి నాకు చెప్తావారా? నువ్వు పెద్ద పులిహారగాడు అని చెప్పి ఊరంతా తెలుసు. ఇలాగే 2 days బ్యాగ్ ఒకటి పెద్ద బకరం చేసావు, గుర్తుందా? మరి మామూలుగా ఉండదురా మనతో. నిజమేనా మామ, మొత్తం నువ్వే చేసావు. ఇదే ఉందిరా, ఇంకా చాలా చాలా ఉన్నాయి మన దగ్గర. మామ అటు చూడు, అది ఎవడో వస్తున్నాడు. ఒక్క నిమిషం ఆగు, నేనేంటో చూసొస్తా. అరే, నేను జాబ్ కోసం చాలా రోజుల నుంచి తిరుగుతున్నారా, ఎక్కడా దొరకటం లేదు. కొంచెం మనీ ఖర్చు అయినా పర్లేదు కానీ ఏమైనా బ్యాక్ డోర్లో జాబ్స్ ఉంటే చూడరా. ఎలా అయినా జాబ్ కావాలరా మావ నాకు. మావ, హైదరాబాద్ అంటే ఏమో అనుకున్నాను కానీ ఇక్కడ చాలా కష్టంగా ఉందిరా జాబ్ దొరకడం. మీరు ఎలా ఉంటున్నారో కానీ నాకైతే తెలియదు, కానీ నాకైతే అసలు ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామో అనిపిస్తున్నారా. మా ట్రెండ్ రా, కుర్రోని చూసా, మొత్తం విన్నా. వెళ్ళి సెట్ చేస్తా, ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. మరి ఎయ్ కొట్టు 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 అన్నా, మొత్తం సెట్ చేసా. అక్కడికి వెళ్తే పని అయిపోద్ది అంతే. నువ్వు తమ్ముడిని పంపించి నేను చూసుకుంటా అని చెప్తున్నాగా. మనకు తెలిసిన ఆదులు చాలా ఉన్నాయి. అటు హైటెక్ సిటీలో, ఇటు గచ్చిబౌలిలో చాలా ఉన్నాయి. మనం అంత ఎత్తే అంత మనం మాట్లాడితే సెట్ అయిపోద్ది అంతే. అన్నా అన్నా, ఒక్క నిమిషం తమ్ముడు. సరే అన్నా, నువ్వు ఫస్ట్ పంపించు, నేను చూసుకుంటా, మొత్తం సెట్ చేస్తా. ఓకేనా? మరి తమ్ముడు చెప్పమ్మా. ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చా, చాలా కష్టంగా ఉన్నదా. ఏదో నాకు నేను ఒక జాబ్ ఉంటే చూడన్నా. మొత్తం మందే తమ్ముడు ఇక్కడ. అదే అన్న, ఒక్క జాబ్ చూడన్నా. అరే ఏం బాధపడమావు తమ్ముడు, సిటీ అన్నకి ఇవన్నీ కామన్. చాలా మందిని కింద నుంచి బయట తీసుకొచ్చాం. అది కూడా ఆఫీస్ మందే, ఈ ఆఫీసు మందే. వీళ్ళందరికీ మనం ఎంత చెప్తే అంత. సరే అన్న, ఒక్క జాబ్ నాకు పర్లేదు పర్లేదు, నేను చూసుకుంటా తమ్ముడు. సరే ఏం బాధపడదు మాకు. నా నెంబర్ ఉందా నీ దగ్గర? అరే అడగలగా తమ్ముడు, ఇదిగో నా విజిటింగ్ కార్డు మీద నా నెంబర్ ఉంది. రేపు కాల్ చేయి, నేను చూసుకుంటా, మొత్తం సెట్ చేస్తా. ఓకేనా? ఏం బాధపడమా తమ్ముడు. బావా రండి రండి, వెళ్ళా, మొత్తం సెట్ చేసా. రేపు వస్తాడు, ఫోన్ చేస్తాడు, బకరం చేస్తాం, ఎంజాయ్ చేస్తాం, ఎంజాయ్ చేస్తాం. ఓకేనా? ఓకేనా? ఎవడే ఈ టైంలో కాల్ చేశాడు? హలో హలో అన్న, జాబ్ చూసావా? హలో ఎవరో? నేనన్నా, నేను విజిటింగ్ కార్డు ఇచ్చారు కదా జాబ్ కోసం. ఓకే తమ్ముడు, నువ్వా? జాబ్ చూసావన్నా? ఏమైనా సెట్ అయిందా? మొత్తం మాట్లాడేసా, అంతా సెట్ అయిపోయింది. కానీ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది తమ్ముడు. అంతా సెట్ కానీ హెచ్ఆర్ కొంచెం మనీ మైండెడ్. అందుకని ఒక 20K స్టడీ చేసుకో. నా దగ్గర అంత లేవన్నా. తమ్ముడు చూస్తున్నావుగా ఎంతమంది జాబ్ కోసం తిరుగుతున్నారు. ఒక్క 20Kనే నువ్వు చేసుకుంట్రా, నేను సెట్ చేస్తా. అన్నా, మరి రేపు నేను ఎక్కడికి రావాలన్నా? నేను నీకు కార్డు ఇచ్చా కదా, ఆ అడ్రస్కి వచ్చే చాలు. సరే అన్న. ఓకే, ఇంకా బకరా సెట్. ఏ బాబు ఇట్రా అమ్మా, ఏంటి వెళ్ళిపోతున్నావు? హెచ్ఆర్తో ఇంటర్వ్యూ ఉందన్నా, ఆఫీస్కి రమ్మన్నారు.
హెచ్ఆర్తో ఇంటర్వ్యూ ఉందా? ఎవరు చెప్పారు? ఇదిగో అన్న ఈ విజిటింగ్ కార్డు ఇచ్చి ఇంటర్వ్యూకి రమ్మన్నారు. ఇది మంది కాదమ్మా, వేరే కంపెనీ ఇది. ఈ విజిటింగ్ కార్డే ఇచ్చారన్నా, ఇంకా మరేం చేయను? కార్డు తీసుకొని బయటికి వెళ్ళి బోర్డు చూడు ఒకసారి. చాలా రోజుల నుంచి జాబ్ కోసం తిరుగుతున్నా, ఒక మంచి జాబ్ సెట్ అయింది అనుకున్నా, కానీ ఏంటి ఈలోపు ఇలా అయింది. సరే ఒకసారి అన్నకు కాల్ చేసి చూద్దాం. మీరు కాల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. జాబు దొరకలేదు, ఉన్న డబ్బులు పోగొట్టుకొని మోసపోయాను. ఇంకెప్పుడు హైదరాబాద్లో ఎవరిని నమ్మకూడదు. చౌరస్తా గ్యాంగ్ చేతిలో మరొక అమాయకుడు బలి. మరి ఇంకెంత మందిని బలి తీసుకుంటారో వేచి చూద్దాం. లెట్స్ బిగిన్ ది షో.